రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. ఉద్యోగుల బకాయిలు చెల్లించడంలో ఓవైపు తీవ్ర తాత్సారం చేస్తూ మరోవైపు వేడుకల పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంది. గత ప్రభుత్వంలో నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్తో బలవంతంగా రాజీనామా చేయించింది. కానీ ఇప్పటి వరకు కొత్త చైర్మన్ను నియమించకుండా పీఆర్సీ అమలును అడ్డుకుని కనీసం ఐఆర్ను ప్రకటించకుండా నిలువున ముంచేస్తోంది. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగుల వెతలు ఒక ఎత్తు అయితే కార్పొరేషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల కష్టాలు మరో ఎత్తు. ఇటీవల పర్యాటక శాఖలో ఆవకాయ అమరావతి పేరుతో ఓ సినిమా సాహిత్య ఈవెంట్కు ఏకంగా 5 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అదే పర్యాటకాభివృద్ధి సంస్థ ఏపీటీడీసీలో పనిచేస్తున్న ఇన్ సర్వీస్ ఉద్యోగులకు గత ఐఆర్ ఎరియర్స్ విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవని చేతులెత్తేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీటీడీసీ ఆధ్వర్యంలో నడిచే హరిత హోటళ్లను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కంకణం కట్టుకుంది. ఇలా ఒక్కొక్కటిగా ఏపీటీడీసీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ వచ్చింది. సంస్థకు చెందిన శాశ్వత ఉద్యోగులను బదిలీల పేరుతో ప్రధాన కార్యాలయం నుంచి బయటకు పంపించి తమ మాట వినే అధికారులకు డిప్యుటేషన్లపై పగ్గాలు అప్పగించింది. దీంతో ఏడాదిన్నర కాలంలో ఏపీటీడీసీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఏపీటీడీసీలో పనిచేస్తున్న 55 మంది ఇన్ సర్వీస్ ఉద్యోగులకు 1.20 కోట్లు, 35 మంది రిటైర్డ్ ఉద్యోగులకు 70 లక్షల వరకు ఐఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మేలో ఏపీటీడీసీ ఎండీ నిధుల విడుదలకు ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇన్ సర్వీస్ ఉద్యోగులకు 3 దఫాల్లో ఇస్తామని మెలికిపెట్టారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 1 దఫా మాత్రమే చెల్లించారు. మిగిలిన 2 దఫాలు గురించి అడిగిన ఉద్యోగులకు సంస్థల్లో డబ్బులు లేవు అనే మాట తప్ప మరో సమాధానం రావడం లేదు. ఇక ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క కొత్త బోటు కొనలేదు, హోటళ్ల ఆదాయాన్ని పెంచలేదు. పైగా ఉత్సవాల పేరుతో ఏపీటీడీసీ ఆదాయాన్ని అప్పనంగా వాడేస్తున్న పరిస్థితి. కానీ అక్కడి ఉద్యోగులకు బకాయిలు చెల్లించకుండా డబ్బులు లేవంటూ ఇబ్బందులు గురి చేస్తోంది. వాస్తవానికి అక్టోబర్ నుంచి జనవరి వరకు ఏపీటీడీసీకి పీక్ సీజన్. ఈ సమయంలో పర్యాటకుల ద్వారా సంస్థకు అధిక రాబడి వస్తుంది. కానీ డిప్యుటేషన్ అధికారులు మాత్రం ఖజానాలో చిల్లిగవ్వలేదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది.